హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. హెల్త్ బాగాలేకైతే కొంచెం వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. ఇప్పుడైతే పెడుతున్నాను చూడండి. తిరుపతి కంటిన్యూషన్ వీడియో అండి. వెంగమాంబ సత్రంలోకి అయితే వెళ్ళామండి అన్నం తినడానికైతే. మధ్యాహ్నం చాలా బాగా అనిపించింది. ఇందులో లోపల చూడండి ఎంత బాగుందో. ఇక్కడ సీనరీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో దిగండి అయితే మేము లోపలికి అయితే వెళ్ళామండి. చాలా బాగుంటుంది ఇక్కడ, చూడండి ఎంత బాగుందో. వేములవాడ నుంచి తిరుపతి వరకు ఏమేమి దేవుళ్ళు ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తాయి మంచిగా. చూడండి ఎంత బాగుంది. ఇక్కడికి వస్తే మాత్రం ఇది మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే వెంగమాంబ అండి, చూడండి దేవుడు. ఇక్కడ దర్శనం చేసుకొని అయితే మేము లోపలికి అయితే వెళ్ళాము. చూడండి ఎంతమంది ఉన్నారో. ఒక సైడ్ ఆల్రెడీ పెడుతున్నారు, అయిపోతుంది, క్లీన్ చేస్తున్నారు, మళ్ళీ పెడుతున్నారండి ఇంకో సైడు. ఇక్కడైతే అన్నం అండ్ అరటికాయ కూర, పచ్చడి, సాంబారు. ఫస్ట్ అయితే పరమాన్నం అయితే పెట్టారండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే స్వీట్గా చాలా బాగుందండి. ఎప్పుడు వచ్చిన క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ అస్సలు చేంజ్ కదండి, చాలా బాగుంటుంది. ఈసారి కొంచెం కర్రీస్ అయితే చేంజ్ చేశారు. అంతకుముందు ఎప్పుడు కూడా క్యాబేజ్ కూరనే ఉండేదండి. ఇప్పుడైతే అరటికాయ కానీ ఇలాంటివన్నీ వేరు అయితే చేస్తున్నారంట. చాలా బాగుందండి టేస్ట్ అయితే. కొబ్బరి పచ్చడి అయితే అస్సలు టేస్ట్ మారలేదు, చాలా బాగుంది. మేమైతే ఇప్పుడు తినడం అయిపోయింది. ఇక్కడికి మేము ఉన్న దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి. చూడండి ఈ బిల్డింగ్ పక్కనే మేము ఉన్నదైతే. చాలా పెద్ద క్రేన్ అండి, చాలా ఉంది. చూడండి ఇసుక అయితే దాంట్లో నింపి పైనకి అయితే తీసుకెళ్తున్నారు. చూడండి ఎంత పెద్దగా ఉందో. మనం మనుషులు మోసే తట్టతోనైతే మోస్తారు కదా, ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్రేన్ ఉందో అవి మోయడానికి పైనకి. ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా, అదే బిల్డింగ్లో మేము ఉండేది. చూడండి ఎలా ఉన్నాయో రూమ్స్ అయితే. ఈ లోపలంతా కూడా ఇవన్నీ కూడా లాకర్సేనండి. దీంట్లో మనం ఎంత కావాలంటే అంత సామాన్ అయితే పెట్టుకోవచ్చు. ఎన్ని లాకర్స్ కావాలంటే అన్ని లాకర్స్ అయితే ఇస్తున్నారు. మంచిగా ఫ్రీ అండి లాకర్స్ అయితే. మేమైతే 2 లాకర్స్ అయితే తీసుకున్నాం. మా బ్యాగ్స్ అన్నీ కూడా 9 ఉన్నాయండి. లగేజ్ అయితే చాలా ఉంది. ఇలా మనం అయితే ఇక్కడ ఉండొచ్చు. వేడి నీళ్ళు, చల్లటి నీళ్ళు అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనకైతే. సో మేమైతే కిందకైతే బయలుదేరామండి. విజయవాడ అయితే వెళ్తున్నాము. అందుకని చూడండి ఎంత మంచు ఉందో. మేము అక్కడ ఉన్న రోజైతే ఇంకా ఎక్కువగా ఉండే అండి మంచు అయితే. వర్షం ఫుల్గా చాలా ఉండే. దిగుతున్నప్పుడు చూడండి ఎంత మంచు ఉందో. ఈవినింగ్ అయితే ఇంకేమీ కనబడదు కదా అని చెప్పేసి మేమైతే తొందరగా బయలుదేరాము. ఇంకా టైం ఉండే నైట్ వరకు కూడా ట్రైన్కి, కానీ మేము ముందే అయితే వెళ్ళామండి. మేము టికెట్లు తీసుకున్నాం కదా, సో అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాం. మళ్ళీ అక్కడే ఉండి ఈవినింగ్ వరకు టైం అయిపోయిన తర్వాతనైతే వెళ్ళాలని చెప్పేసి అక్కడికి వెళ్ళామండి. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. కొండ దిగుతుంటే అన్ని కొండలు అయితే దిగుతున్నామండి. ఒక కొండ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మంచు పడడం వల్ల కూడా అంత కొండలు కానీ ఏం సీనరీ అంత ఎక్కువ కనిపించట్లేదు మీకు వీడియోలో. మాకు మాత్రం మంచిగా కనిపిస్తుంది. కొంచెం దూరంగా అయితే కనిపించట్లేదండి. వీడియో అస్సలకే తీద్దామంటే అస్సలకి ఏం కనబడలేదు. మంచుతో కప్పిపోయిందండి మొత్తం. చూడండి ఎలా ఉందో మంచు అంతా కూడా. పెద్ద పెద్ద కొండలు, చాలా బాగుందండి. వస్తుంటే చాలా బాగా అనిపించింది. ఈ గాలికి మనకు ఏదైనా రోగాలు ఉన్నా కూడా పోతాయండి, అంత మంచిగా ఉంది. చాలా బాగా అనిపించిందండి వస్తుంటే మాత్రం ఆ గాలిలో. ఇక్కడ నుంచి అయితే మనకు దిగే ప్లేసులు అన్నీ కూడా కనిపిస్తాయండి. ఇది మోకాల పర్వతం అండి, చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది కదా. ఇక్కడ నడకదారిలో నడిచి వచ్చే వాళ్ళంతా కూడా కనిపిస్తున్నారు మనకు. అన్నీ కూడా అలిపిరి మెట్లు అండి, చూస్తాం కనబడతాయి అక్కడక్కడ మనకి కిందికి దిగుతుంటే కూడా. మేము రాంగా ఒక సైడ్ నుంచి వచ్చాము, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఇంక సైడ్ నుంచి అయితే వెళ్తున్నామండి. నేను ఇప్పుడు కడకైతే కూర్చొని మొత్తం అన్నీ కూడా వీడియో తీయాలని చెప్పేసి అయితే కూర్చొని మొత్తం తీస్తున్నాను. చూడండి ఎలా ఉందో, చాలా బాగా అనిపించింది. ఇక్కడ వెళ్తుంటే అయితే ఇక్కడ దర్శనం చేసుకొని అయితే వెళ్తారండి. చూడండి ఎంత బాగుందో. మనకు ఇప్పుడు మొత్తం బండలంతా కూడా వాటర్ తోటి అయితే కారుతున్నాయండి. వాటర్ అంతా కూడా చాలా బాగుంది. ఒక్కొక్క ప్లేస్లో వాటర్ అయితే దొరకవు కదండి, కానీ ఇక్కడ మొత్తం బండలకు అన్నీ కూడా వాటర్ అయితే కారుతున్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్న అన్నీ కూడా వాటర్ అండి. చూడండి ఎలా ఉన్నాయో. చాలా వాటర్ అయితే మంచిగా కారుతున్నాయి చూడండి. ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకెన్ని వాటర్ ఉంటాయండి, చాలా ఉంటాయి. చాలా బాగా అనిపించిందండి చూస్తుంటే మాత్రం. అదిరిపోయింది ఇక్కడ లొకేషన్ అంతా కూడా, అసలు అద్భుతంగా అనిపించింది. మేమైతే చూస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నామండి. ఇదంతా కూడా ఇప్పుడు మిస్ అయిపోతామండి, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. తిరుపతికి వెళ్తున్నాం అని అంటేనే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఇక్కడ చూస్తున్నారా ఈ గ్రీన్ కలర్లో కనిపించేవన్నీ కూడా వాటర్ ట్యాంకులు అండి. ఇవన్నీ కూడా పక్షులకు, మన కోతులకి వీటికి ఉంటాయి కదా,
జంతువులకు పెట్టారండి. ఇక్కడైతే ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఆంజనేయ దేవాలయం అండి. ఇది మనకి ఇప్పుడు నడుచుకుంటూ వచ్చే దారి అయితే మీకు కనిపిస్తుంది అక్కడ సైడ్లో. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఆగుతారండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆంజనేయ దేవాలయం దగ్గర వెళ్ళి ఆగుతారండి. అక్కడ ఆగి కొంచెం విశ్రాంతి తీసుకొని అప్పుడప్పుడు అయితే వెళ్తుంటారు. భోజనం చేసేవారు చేసి అయితే వెళ్తుంటారండి. ఇక్కడ చూడండి కనిపిస్తుంది అలిపిరి మెట్లు అండి. ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది నడుచుకుంటూ వెళ్తే. మేము 2 టైమ్స్ వెళ్ళామండి నడుచుకుంటూ. ఒకసారి శ్రీవారి మెట్లు, ఒకసారి అలిపిరి అయితే వెళ్ళాం. చాలా బాగా అనిపించింది. ఈసారి మాత్రం డైరెక్ట్గా మీదికి అయితే వెళ్ళామండి, నడుచుకుంటూ అయితే వెళ్ళలేను. చాలా మిస్ అయిపోయామండి. ఇంకా ఇప్పుడు వెళ్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. వర్షాకాలం లాగా అనిపించింది ఇక్కడికి వస్తే. ఇప్పుడు చలికి మంచుకు అయితే ఘోరంగా వణికిపోయామండి. ఇక్కడ మనకి ఏదైనా అయితే 108 కూడా అందుబాటులో ఉందండి. ఇక్కడ లొకేషన్ చూడ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఏడు కొండలండి, ఒక్కొక్కటి దిగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. మనకు జంతువులకైతే ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి. వాటర్ అయితే ఎక్కడ చూసినా కూడా వాటరే ఉన్నాయి. చిన్న చిన్న ట్యాంకులు పెట్టేసి వాళ్ళకైతే వాటర్ అయితే అందులో పోసి అయితే ఉన్నాయండి. అవి వెహికల్స్ కూడా అప్పుడప్పుడు ఆగిపోతూ ఉంటాయి కదా, వాటి కూల్ చేసుకోవడానికి కూడా వాటర్ అయితే పనిచేస్తుందండి. తిరుపతి ఎక్కుతుంటే చాలా బాగా అనిపించింది, దిగుతుంటే కూడా మంచిగా అనిపిస్తుందండి. ఇంకా అసలు కానీ మిస్ అవుతున్నామని చెప్పేసి ఫీలింగ్ అయితే ఎక్కువగా ఉంది. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు కానీ అన్నీ కూడా చూడలేకపోయానండి. కానీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఈ మంచు అండ్ వర్షం చేయబట్టి అసలు ఏ లొకేషన్ కానీ చూడలేకపోయాం, ఎటు వెళ్ళలేకపోయాం. చాలా బాధగా అనిపించిందండి. ఇంకొకసారి వచ్చినప్పుడు మాత్రం అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూసేసి వెళ్తామండి. చాలా ప్లేసెస్ అయితే తిరగాలనుకున్నాం, కానీ మంచు పడడం వల్ల అయితే ఎక్కడికి వెళ్ళలేకపోయాం. మీరు తిరుపతి వస్తే మాత్రం అన్నీ మిస్ అవ్వకుండా అయితే చూసి వెళ్ళండి, మంచిగా ఉంటుందండి. ముందుగానే అనుకొని రావాలండి లొకేషన్. అంటే మనం చూడడానికి అన్నీ కూడా అక్కడ చాలా ప్రదేశాలు ఉంటాయి కదా చూడడానికి. అవన్నీ చూడాలంటే ముందుగానే టైం సెట్ చేసుకొని అయితే 4 days 5 days అని అట్లా అనుకొని అయితే రావాలండి. మేము కొంచెం అనుకొని అయితే రాలేదు, ముందుగా అర్జెంటుగా రావాల్సి వచ్చిందని చెప్పేసి అయితే వచ్చామండి అనుకోకుండా. అలా అయిపోయింది. అందుకని ఇప్పుడు మేమైతే ఇక్కడ ఏమీ చూడలేకపోయాము. ఎండాకాలం కానీ ఇలాంటి టైంలో అయితే రావాలండి. చలికాలం కానీ వర్షాకాలం కానీ ఇక్కడికైతే ఎక్కువగా రాకూడదు. ఎంజాయ్ చేయాలి, మంచిగా అన్నీ చూసి మంచిగా ఫ్యామిలీతో అందరం కలిసి మంచిగా చూడాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం మంచిగా అయితే ఎండాకాలం అండి. కానీ దర్శనానికి మాత్రం చాలా టైం పడుతుంది అప్పుడైతే. కానీ ఇప్పుడు చాలా తొందరగా అయిపోయింది మాకు. ఇక్కడ చూసారా వినాయకుడు స్టార్టింగ్లోనే ఉందండి, ఆంజనేయుడు కూడా ఉన్నాడు. మన కొండ ఎక్కాలంటే ఫస్ట్ అక్కడ వినాయకుడు దర్శనం చేసుకొని పైనకైతే వెళ్ళాలి. చాలా బాగుంది కదా. అలా ఎక్కడైనా అంతే, ఫస్ట్ వినాయకుడే ముందు ఉంటాడు కదా. బట్ నేనైతే చాలా మిస్ అయిపోయానండి. అన్నీ కూడా నేను అసలు రాంగ్ అన్నీ ప్లానింగ్ చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత అన్నీ కూడా లొకేషన్స్ అన్నీ చూడాలి. అక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి కదా పైన, పాతాళ గంగ అట్లా అన్నీ కూడా ఉంటాయి కదా, చూడాలి అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఏం చూడలేకపోయాను. చాలా బాధగా ఉందండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మిస్ అవ్వకుండా అంతా కూడా మంచిగా టైం సెట్ చేసుకొని అయితే ఒక 5 days అయితే ట్రిప్గా వస్తామండి. ఈసారి ఏంటంటే అనుకోకుండా ఇట్లా రావడం అయితే జరిగింది. ఇలా అయితే కిందికి దిగిపోయామండి. ఇప్పుడు చూడండి ఇక్కడ చెక్ చేస్తారు కదా, అక్కడికైతే వచ్చేసాం మేము. కొండ చూడండి ఎంత బాగా కనబడుతుందో వెనకాల. ఇక్కడ నుంచి చూస్తే మనకైతే గుడి గోపురం అయితే కనిపిస్తుంది, వెంకటేశ్వర్ల స్వామిది. చూడండి పైన ఈ మంచు వల్ల ఏం కనిపించట్లేదండి. డైరెక్ట్గా మేమైతే ఈవినింగ్ ట్రైన్ అయితే ఎక్కేసామండి. వీడియో తీయలేకపోయాను పైన. చూడండి ఇప్పుడు ట్రైన్లో అయితే వెళ్తున్నాము. ఈవినింగ్ అంతా కూడా వెయిట్ చేసి నైట్ 8-8:30 అయిపోయిందండి. అప్పుడైతే ట్రైన్ ఎక్కాము. ఇది మార్నింగ్ టైం అండి, నేను వీడియో తీస్తుంది ఇప్పుడు. మార్నింగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ లొకేషన్ అంతా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అన్నీ కూడా పొలాలతో నిండిపోయి మంచిగా ఉందండి. ఇప్పుడైతే నాట్లు వేస్తున్నారు, మా వాళ్ళైతే కూర్చొని ఉన్నారు. చూడండి సూర్యుడు చూడండి ఎలా వస్తున్నాడు మంచిగా. ఈ
ట్రైన్లో అయితే ముందు ఎవరైనా చూసారా అండి, చాలా బాగుంటుంది లోపల. అసలు ఎప్పుడైనా ఒక్కసారైనా ఎక్కి చూడాలని చాలా బాగుంటుందండి. ఇంజన్ అంతా కూడా లోపల. ఈ గూడ్స్ ట్రైన్ చూడండి, లోపలికి ఏం పోకుండా కవర్లు అయితే పెట్టారండి డోర్కి, అంటే లోపలికి వాటర్ పడకుండా అనుకుంటా. అది చాలా బాగుంది అలా చూడడానికైతే ట్రైన్. అటొకటి ఇటొకటి అయితే వస్తున్నాయండి, తొందరగా చూసుకుంటూ అయితే వెళ్ళాము మేము. అన్నీ కూడా లొకేషన్స్ అన్నీ కూడా చూస్తూ చాలా బాగా అనిపించింది వెళ్తుంటే. మా వాళ్ళంతా కూడా గుండ్లు అయితే చేయించుకున్నారు. వచ్చేటప్పుడు చూడండి, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత హెయిర్ ఉంది మంచిగా, ఇప్పుడు ఎంత గుండ్లు చేసేసుకొని వెళ్తున్నాము. మా మమ్మీ, మా డాడీ, మా అక్క వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయి, మా ఆయన, మా అత్తమ్మ చూడండి ఎలా కూర్చున్నారు అందరూ. చాలా బోర్గా ఉందండి ట్రైన్ జర్నీ అయితే. ట్రైన్ అక్కడక్కడ ఆగుతూ ఎప్పుడు కూడా ఆగుకుంటూనే వచ్చిందండి. 1 అవర్ డిలే అన్నట్టుగా మాకు 2-3 అవర్స్ అయితే డిలే చేసింది ట్రైన్ అయితే. పొద్దున 7కి అట్లా దించాల్సింది విజయవాడలో, 9-10 అయిపోయిందండి దాదాపు విజయవాడకు వచ్చేసరికి. ఇదైతే మార్నింగ్ అండి 7 అట్లా అయింది, 7:30 సూర్యోదయం అయితే అవుతుంది. చూడండి, ఇప్పుడు మేము ఆల్రెడీ కృష్ణ బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సైడ్కి అయితే పెట్టేశాడండి ట్రైన్ని. చాలాసేపు ఒక 1 అవర్ వరకు అయితే సైడ్లో పెట్టేశాడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. సో వీడియో నచ్చిందా? మన ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌని వ్లాగ్స్ తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్. మీరు షేర్ చేస్తేనే నాకు ఇంకా రీచ్ అవుతుంది వీడియో అందరికీ కూడా. ఈ లొకేషన్ అంతా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే ఈ ప్లేస్లో ఇక్కడే ఉండిపోవాలనిపించింది, అంత బాగా అనిపించింది. అక్కడ సూర్యాస్తమయం లాగా చూడండి ఎంత బాగుందో, సూర్యుడు చాలా బాగా అనిపిస్తుంది కదా. మధ్యలో ట్రైన్ వెళ్తుంది, కింద నీళ్ళు ఎంత బాగుందో చూడండి. సూర్యుని నాకైతే చూస్తూనే ఉండిపోయాను అలా, అంత బాగుంది ఇక్కడైతే. మార్నింగ్ టైమే అండి ఇదైతే, చూడండి ఎట్లా ఉందో. 9 అయిపోయింది దాదాపు ఇక్కడికి వచ్చేసరికి మేము. వాటర్ అయితే ఎక్కువగా లేవండి, కొన్నే ఉన్నాయి ఇందులో. చాలా మొత్తం కూడా ఎండిపోయింది, ఇసుకనే కనబడుతుంది. ఒక సైడ్ మాత్రమే వాటర్ కనబడ్డాయి. నాకైతే ఈ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది. మధ్యలో పడవ చూడండి ఎలా ఉందో. వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ ఆగదు కదండి ట్రైన్ అయితే. ట్రైన్ జర్నీ అయితే చాలా బోర్ కొట్టిందండి. మా అక్క వాళ్ళ అబ్బాయితో కలిసి చాలా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాను నేను. వాడు ఒక్కడే కొంచెం ఇట్లా, మా ఫ్యామిలీలో అంతా కూడా కొంచెం ఎంజాయ్మెంట్ అనేది మా ఒక్క కొడుకుతో ఎక్కువగా ఉంటుంది. మా అబ్బాయి కూడా కొంచెం ఎక్కువగా ఉండదు, కానీ మా అక్క వాళ్ళ అబ్బాయితో ఎక్కువగా ఉంటానండి నేనైతే. వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వాడిద్దరం కలిసి ఎంజాయ్ చేస్తుంటాం. చాలా బాగా అనిపిస్తుంది వాడితో ఉంటే, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా ఇసుకలో మధ్యలో అయితే ఇల్లు కట్టుకొని ఉన్నారు. అది ఇలా అసలు వాటర్ వస్తాయి కదండి, ఇలా ఉంటారు అందులో. ఇంత మధ్యలో ఉన్నారండి మళ్ళీ. ఇక్కడ సూర్యుని చూడండి ఎలా ఉందో. అసలు అయితే నాకు ఇక్కడే ఉండిపోవాలి ఇది చూస్తూ అనిపించింది, అంత బాగుంది లొకేషన్ అయితే. చూడండి పైన సూర్యుడు, కింద సూర్యుడు, మధ్యలో బ్రిడ్జ్ అండి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మౌని వ్లాగ్స్. తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. చాలాసార్లు అడుగుతున్నాను, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.